రథసప్తమి. దీనిని మనం మేఘ సప్తమి అని కూడా అంటారు. ఈరోజు కేవలం ఒక ధార్మిక పండుగ మాత్రమే కాదు, సూర్యుడి యొక్క కాస్మిక్ అండ్ సైంటిఫిక్ ఇంపార్టెన్స్ని సెలబ్రేట్ చేసుకునే రోజు. ఇది నార్థరన్ హెమిస్ఫియర్ వైపు సూర్యుడి రథం యొక్క సింబాలిక్ మలుపును సూచిస్తుంది. దీంతో ఉత్తరాయణం బలపడుతుంది అండ్ వింటర్ నుండి స్ప్రింగ్కి ట్రాన్సిషన్ మొదలవుతుంది. పురాణాల ప్రకారం సమస్త జీవరాశులకి లైఫ్ అండ్ హెల్త్ ఇచ్చే సూర్యనారాయణుడి పుట్టినరోజు ఇదే. అందుకే దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. సూర్యుడి రథం యొక్క 7 గుర్రాలు వారంలో 7 రోజుల్ని అండ్ సూర్యరశ్మిలో 7 రంగుల్ని అండ్ మన బాడీలో ఉండే 7 చక్రాలని సూచిస్తుంది. ఇది కాస్మిక్ ఎనర్జీ అండ్ హ్యూమన్ లైఫ్ మధ్య ఉన్న డీప్ కనెక్షన్ని తెలుపుతుంది. సూర్యోదయానికి ముందు చేసే అరుణోదయ స్నానం విధి మరియు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం వదలటం వల్ల శరీరం అండ్ మనసు శుద్ధి అవుతుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది అండ్ మన బయోలాజికల్ క్లాక్ న్యాచురల్ సన్లైట్తో అలైన్ అవుతుంది. ఈరోజు దానాలు చేయడం చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి. అండ్ రథసప్తమి సాంప్రదాయం, ఆస్ట్రానమీ మరియు హెల్త్ సైన్స్ను అద్భుతంగా కలుపుతుంది. మన ప్రాచీన విజ్ఞానం సూర్యుడి యొక్క దైవశక్తిగానే కాక భూమిపై జీవనానికి మూల కారణంగా గౌరవించిందని మనకు గుర్తు చేస్తుంది. ఓం ఆదిత్యాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్యాయ ప్రచోదయాత్.